Hello friends, very good morning. So bumper offer to all of you. 15th September లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ యూపీఎస్సీ కోర్సెస్ లో 15 సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ రెగ్యులర్ ఫీ 50,000, యూ విల్ గెట్ ఇట్ అట్ 45, 10% ఆఫ్ 5,000 తగ్గుతుంది. అంటే 10 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసేది మీరు 9 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. హిస్టరీ ఇన్ఫినిటీ, పాలిటీ ఇన్ఫినిటీ, జియోగ్రఫీ ఇన్ఫినిటీ, ఎథిక్స్ ఇన్ఫినిటీ ఇండివిజువల్ కోర్సెస్ అన్ని కూడా 7,000 మన దగ్గర. 15th లోపు జాయిన్ అయ్యే వాళ్ళు కేవలం 5,000 తో జాయిన్ అయిపోవచ్చు. సో యూ కెన్ పే జస్ట్ 5,000 అండ్ గెట్ అన్లిమిటెడ్ యాక్సెస్, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మీరు పొందొచ్చు ఫర్ ఆల్ దీస్ కోర్స్ ఎక్సెప్ట్ ఎకానమీ. రెస్ట్ ఎవ్రీ కోర్స్ 7,000 కోర్స్ కాస్త మీకు 5,000 కి అందిస్తున్నాను బిఫోర్, ఇఫ్ యూ జాయిన్ ఓన్లీ బిఫోర్ 15 సెప్టెంబర్. సో ఇవాళ 8th, సరిగ్గా 1 వీక్ ఉంది. ఇండివిజువల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే మీరు జాయిన్ అయిపోవచ్చు కేవలం 5,000 తో, లేదా ఫుల్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వచ్చేస్తారన్నా వచ్చేయచ్చు బై పేయింగ్ 45,000, అంటే 9 ఇన్స్టాల్మెంట్స్. సో 5,000 తో మీరు జాయిన్ అయిపోవచ్చు. 45,000 ఫీజ్ తో మీరు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి, మాట్లాడండి, క్లియర్ చేసుకోండి. హిస్టరీ గోల్డెన్ ఆపర్చునిటీ రీసెంట్ గా స్టార్ట్ అయింది. మీరు సిలబస్ కూడా ఏమీ మిస్ అవ్వలేదు. ఒక 4-5 క్లాసెస్ మాత్రమే జరిగాయి. డైలీ క్లాసెస్ జరుగుతాయి, హిస్టరీ ప్రతిరోజు జరుగుతాయి. ఆన్ టైం సిలబస్ కంప్లీట్ అవుతుంది. సో జాయిన్ అవ్వండి. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. పాలిటీ, జియోగ్రఫీ, ఎథిక్స్ యాక్చువల్ గా 2 క్లాసులు అయ్యాయి. ఎథిక్స్ కూడా ఇంకా రీసెంట్ గా స్టార్ట్ అయింది. యూ కెన్ హ్యాపీలీ జాయిన్ ఎథిక్స్. పాలిటీ ఇన్ఫినిటీ జాయిన్ అయ్యి కొన్నాళ్ళు అయింది. యూ విల్ గెట్ కంప్లీట్ వాట్ యు కాల్, మొదటి రోజు నుంచి అన్ని వీడియోస్ కూడా వస్తాయి మీకు. సో యాప్ యాక్సెస్ వస్తుంది. పాలిటీ, జియోగ్రఫీలో కూడా మీకు ఇష్యూ ఏమి ఉండదు. ఇవైతే మీరు లైవే ఫస్ట్ నుంచి అటెండ్ అయిపోవచ్చు, ఎథిక్స్ అండ్ హిస్టరీ. సో థింక్ అండ్ మేక్ ఎ డెసిషన్ క్విక్లీ. ఒకసారి మీరు సబ్జెక్ట్ వైజ్ కోర్సులోకి వచ్చిన తర్వాత కూడా యూ కెన్ అప్గ్రేడ్ టు యూపీఎస్సీ ఇన్ఫినిటీ లేటర్. తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలంటే అవ్వచ్చు. ఆల్రెడీ పే చేసిన మనీ నేను మైనస్ చేసేసి రిమైనింగ్ ఫీ కడితే సరిపోతుంది. అది కూడా ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. రైల్వే మొదటిసారి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఎందుకంటే మనకి నిన్న మొన్న పేపర్ లో చూసాం మనం, December 15th నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. 2019 ఫిబ్రవరిలో వచ్చింది నోటిఫికేషన్. దాని యొక్క ఎగ్జామ్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఇప్పటి వరకు కండక్ట్ చేయలేదు. సో అప్పుడు అప్లై చేసి ప్రిపరేషన్ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైనా సరే యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ దిస్ కోర్స్. మామూలుగా బ్యాంక్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీ మనకి 8,000 ఫీజుతో అందిస్తున్న కోర్స్ ఉంది. సేమ్ కోర్స్లోనే మీరు జాయిన్ అయిపోవచ్చు. అందుకని ఏం చేసామంటే స్పెషల్ ఫీ 2,000 మళ్ళీ తగ్గించి 15th సెప్టెంబర్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి 6,000కి అందిస్తున్నాం. అంటే మీరు ఆర్ఆర్బి ఎన్టీపీసీకి జాయిన్ అవుతున్నప్పటికీ యూ విల్ ఆల్సో గెట్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇన్ఫినిటీలోనే ఆర్ఆర్బి ఎన్టీపీసీ కూడా ఇంక్లూడ్ చేసేసాం. సో 8,000 కాకుండా 6,000కి జాయిన్ అయ్యే మంచి అవకాశం వచ్చింది. సో 15th లోపు మీరు జాయిన్ అయితే యూ కెన్ జాయిన్ ఎట్ 6,000. ఇబ్బంది ఉండే వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేసుకోవచ్చు. 3,000 కట్టి 2 సార్లు పే చేసుకోవచ్చు. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అండ్ దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్. యూ కెన్ కాల్ అండ్ క్లియర్ ఆల్ యువర్ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కోర్స్ మీకు తెలిసిందే, ది మోస్ట్ ఫేమస్ కోర్స్ అట్ అవర్ ఇన్స్టిట్యూట్. సో ఇట్ కవర్స్ ఎడిటోరియల్ అనాలిసిస్, లైవ్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది నైట్ 7 to 8. ప్రతిరోజు ఇంగ్లీష్ మాక్ పేపర్ పెడతాము, దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ గ్రామర్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో గ్రామర్ నేను ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ అన్ని కవర్ చేశాను. ఇవన్నీ యాప్లో మీకు వీడియో రూపంలో అవన్నీ ఉంటాయి. సో బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు సిసాట్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 3,000 రూపీస్ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్కి 3,000 తీసుకుంటున్నారు, చెప్పేది ఏమీ ఉండదు. 1.5-2 నెలలు లిమిటెడ్ టైం వ్యాలిడిటీతో స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి 3,000 ఛార్జ్ చేస్తున్న రోజుల్లో 3,000కి మీకు ఇన్ని అందిస్తున్నాను. కాంపిటేటివ్ ఇంగ్లీష్, ఎడిటోరియల్ చెప్పే వాళ్ళే లేరు సరిగ్గా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. యూజ్ దిస్ ఆపర్చునిటీ, జాయిన్ ద కోర్స్, ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఆల్రెడీ జాయిన్ అయిన ఎవరినన్నా మీరు అడగొచ్చు, అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఉంటుంది. నా క్లాసెస్ మీరు ఆల్రెడీ వింటున్నారు కదా, యూ నో ఇట్. So that's about the courses. Let's look at the editorial now. So I've taken up the editorial from page number 7. పేజ్ నెంబర్ 7 నుంచి తీసుకున్నాను. పేజ్ నెంబర్ 6 కంటే ఇందులో ఉన్న ఎడిటోరియల్ ఎకానమీకి సంబంధించింది ఉంది. రివైవింగ్ ద ఎకానమీ, సంథింగ్ దట్ ఈస్ రిలవెంట్, సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎస్ఏ రైటింగ్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి వాళ్ళకి మంచి అవగాహన కల్పించే టాపిక్ ఇది. సో దిస్ వాజ్ రిటన్ బై గౌరవ్ వల్లభ్, ఈజ్ ఎ కాంగ్రెస్ లీడర్. ఇతని కాంగ్రెస్ లీడర్, సో కొంచెం బీజేపీకి ఎగ్నెస్ట్ గా ఇది ఉంటుంది. బట్ నెవర్ ద లెస్ లెట్స్ లుక్ ఎట్ ద డేటా పాయింట్స్.
Instead of the opinions, let's look at the data points and understand this. So the title says reviving the economy. Economy ni revive cheyadam. What is the meaning of revive? Revive ante to bring back to life. ఎకానమీ ఇంతకు ముందు ఏ పరిస్థితుల్లో ఉందో మళ్ళీ ఆ పరిస్థితికి ఎకానమీని తీసుకురావడానికి ఏం చేయాలి? దాంట్లో ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు అక్నాలెడ్జ్ దట్ అన్ ఇష్యూ ఎగ్జిస్ట్. ఫస్ట్ రివైవ్ చేయాలి. ఒక ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ప్రాబ్లం ఉంది అని చెప్పి ఒప్పుకోవాలి. ద ప్రెసెంట్ గవర్నమెంట్ ఈస్ లివింగ్ ఇన్ డినయల్. అసలు ఏ ప్రాబ్లమే లేదు, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, పొరపాటునైంది, అంతా బాగానే ఉంటుంది. ఇలాంటి మైండ్ సెట్ తో ఉన్నంత వరకు కూడా మనం ప్రాబ్లమ్ ని రిజాల్వ్ చేయలేము, రివైవ్ చేయలేము. ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని ఫస్ట్ అక్నాలెడ్జ్ అంటే యాక్సెప్ట్ చేయాలి అని అంటున్నారు ఆయన. Such has been the great fall of the Indian economy that the issue is as lamentable on the surface as it is a few data points deeper. అంటే ఇండియన్ ఎకానమీ యొక్క ఫాల్, పడిపోవడం అనేది ఎంతగా ఉంది అంటే ద ఇష్యూ ఇస్ యాజ్ లెమెంటబుల్ అంటే వెరీ బ్యాడ్, డిప్లోరబుల్ చాలా బాధపడాల్సిన విషయం, ఓకే, చాలా బాధపడాల్సినట్టుగా ఉంది, రైట్? డిప్లోరబుల్, లామెంటబుల్, ఓకే అంటే అర్థం అదనమాట. అది ఆన్ సర్ఫేస్ అంటే బయట మనకి నెంబర్స్ చూస్తున్నప్పుడు ఎంత బాధాకరంగా ఉందో, యాజ్ ఇట్ ఈస్ ఎ ఫ్యూ డేటా పాయింట్స్ డీపర్, ఇంకొంచెం డేటాని డిగ్ చేస్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే మనం కొంతే చూస్తున్నాం, చూడండి చాలా ఉంది, అక్కడ కూడా అంతే బాధాకరం. అంటే ఇంకొంచెం మనం ఫర్దర్ అనాలిసిస్ చేస్తే ఈ నెంబర్స్ ని వి విల్ ఫీల్ జస్ట్ యాజ్ బ్యాడ్. ఎందుకంటే 23% కాంట్రాక్షన్ జరిగింది Q1 లో, అది వరల్డ్ లో హైయెస్ట్. అంత ఎక్కువగా ఏ ఎకానమీ కూడా డీగ్రో అవ్వలేదు, ఇండియా చాలా ఎక్కువగా డీగ్రోత్ వచ్చింది. సో ఇంత ఎక్కువ డీగ్రోత్ వచ్చినందుకు మనం బాధపడాల్సిన విషయం ఇది. అయితే ఆన్ సర్ఫేస్ చూసి బాధపడేదానికంటే ఇంకా కొన్ని డేటా పాయింట్స్ ఫర్దర్ అనాలిసిస్ చేస్తే ఇంకా బాధపడాల్సిన విషయాలు ఉన్నాయని చెప్తున్నారు. ది అనాలిసిస్ ఆఫ్ ద క్వార్టర్లీ జీడిపి నెంబర్ ఫర్ Q1 2020-21 నీడ్స్ టు బి ఫెయిర్ అండ్ బ్యాలెన్స్డ్. అనాలిసిస్ అనేది ఫెయిర్, కరెక్ట్ గా న్యాయంగా చేయాలి, బ్యాలెన్స్డ్ గా చేయాలి. దో నో మ్యాజిక్ కుడ్ హ్యావ్ బ్రాట్ ఎంకరేజింగ్ రిజల్ట్స్, ద పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ వే బిలో ఎనీవన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్. ఎలాగో COVID-19 వచ్చింది, లాక్డౌన్ విధించాము, ఇండస్ట్రీస్ అన్ని మూతపడ్డాయి, ఆబ్వియస్ గా పడిపోతుందన్న విషయం అందరికీ తెలుసు. సో ఏ మ్యాజిక్ చేసినా మంచి నెంబర్స్ వస్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినప్పటికీ జనరల్ ఎక్స్పెక్టేషన్ కంటే కూడా ఇది వర్స్ట్ గా ఉంది, వే బిలో ఎనీవన్స్ ఎక్స్పెక్టేషన్స్. ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ దట్ జీడిపి విల్ ఫాల్, అందరూ అనుకున్నదే, కానీ అనుకున్న దానికంటే ఎక్కువగా ఫాల్ అయింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ అలార్మింగ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ద వరీ టుడే. The numbers for Q1 will be even lower in reality as they don't account for the informal sector, the hardest hit. Informal sector ni ఇది కౌంట్ చేయదు. కౌంట్ చేసుంటే ఇంకా బాగా పడిపోయిందనే విషయం తెలుస్తుంది. అసంఘటిత రంగం అంటాం ఇన్ఫార్మల్ సెక్టర్. అంటే మనకి ట్యాక్స్ బ్రాకెట్ లోకి రానివి, ఓకే, గవర్నమెంట్ కి డేటా పాయింట్స్ వెళ్ళనివి, ఇట్లాంటివి అనమాట. ట్యాక్స్ బ్రాకెట్ లోని గవర్నమెంట్ కి డేటా పాయింట్స్ రానివి, ఎక్కడ ఎంత వర్క్ తగ్గిపోయిందనే విషయాలు ఇవన్నీ కౌంట్ అవ్వవు. అవి కౌంట్ అవ్వవు కాబట్టి మనకి తెలియట్లేదు. అవి కూడా కౌంట్ చేస్తే వాటిల్లో వచ్చిన ఫాల్ ఇంకా చాలా చాలా ఎక్కువ, చాలా చాలా ఎక్కువ పడిపోయింది వాటిల్లో. సో అది పరిస్థితి అనమాట. 4 key indicators. సూచికలు, ఇండికేటర్స్ అంటే సూచికలు, 4 ఇంపార్టెంట్ సూచికలు ఏంటవి? ఫర్ కమింగ్ అప్ విత్ అన్ అప్రోచ్ టు రిజాల్వ్ ఎన్ ఇష్యూ, ద ఫస్ట్ స్టెప్ ఈస్ టు అక్నాలెడ్జ్ దట్ అన్ ఇష్యూ ఎగ్జిస్ట్. ఒక ఇష్యూని రిజాల్వ్ చేయడం కోసం మనం ముందుకు వచ్చినప్పుడు, ఇష్యూ అంటే ఓకే ఏదైనా సమస్యని రిజాల్వ్ చేయడం, పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు, ఒక అప్రోచ్ తో ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటి? అక్నాలెడ్జ్ దట్ అన్ ఇష్యూ ఎగ్జిస్ట్. ఒక ఇష్యూ ఉంది అనే విషయాన్ని మనం ఒప్పుకోవాలి. లివింగ్ ఇన్ డినయల్ might delay the realization but not the outcome. ప్రాబ్లం లేదు అని చెప్పుకుంటూ వచ్చేయడం అనేది రియలైజేషన్ ని డిలే చేస్తుంది. అంటే మనం తెలుసుకోవడాన్ని లేట్ చేస్తుంది, కానీ అవుట్కమ్ ని కాదు, రిజల్ట్ ని మార్చదు. ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు, మీ ప్రిపరేషన్ యాక్చువల్ గా బాగాలేదు, కానీ లేదు బానే ఉంది అనుకుంటున్నాం. మనం మోసం చేసుకుంటూ వీఆర్ లివింగ్ ఇన్ డినయల్. ఓకే, ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసింది. సో బేసికల్ గా మీరు ఇలా డిలే చేసుకుంటూ, మీరు నిజాన్ని ఒప్పుకోకుండా, యాక్సెప్ట్ చేయకుండా చేయడం వల్ల, మనం బాగుంది అనుకోవడం వల్ల మన ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ ఏమైనా బెటర్ అయిపోతుందా? అవ్వదు. అవుట్కమ్ ని మార్చదు. ఏది మారుతుంది? మీ రియలైజేషన్. ముందుగా రియలైజ్ అయ్యంటే బాగుపడే వాళ్ళం,
లేట్ గా రియలైజ్ చేయడం వల్ల నష్టం అవుతాం. ఇక్కడ కూడా అంతే, మనం ఎకానమీ బాగాలేదు అనే విషయాన్ని మనం ఎక్నాలెడ్జ్ చేస్తే, ఓకే, వితౌట్ లివింగ్ ఇన్ డినయల్, ఇఫ్ యూ ఎక్నాలెడ్జ్ ఇట్, అట్లీస్ట్ వీ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఎక్నాలెడ్జ్ చేయకుండా బాగుంది బాగుంది అనుకున్నంత మాత్రాన ఫైనల్ అవుట్పుట్ ఏమీ మారిపోదు. మాటలతో గారడీలు జరిగిపోవు కదా, జరగాల్సింది జరుగుతుంది. అక్కడ కూడా అంతే, మన ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగలేకపోయినా బాగుంది అనుకున్నప్పుడు అనుకున్నాం కదా అని చెప్పి పర్ఫార్మెన్స్ బాగా వచ్చేది. సో ఫైనల్ గా రిజల్ట్ అనేది మనకి వ్యతిరేకంగానే వస్తుంది. ఇక్కడ కూడా అంత అవుట్కమ్ అంటే రిజల్ట్, అవుట్కమ్ ని మార్చలేదు, రియలైజేషన్ డిలే అవుతుంది. రియలైజేషన్ అంటే అర్థం ఏంటి? విషయాన్ని మనం తెలుసుకోవడం, మనం తప్పు చేస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అనేది డిలే అవుతుంది తప్పితే జరగాల్సిన రిజల్ట్ లో మార్పు రాదు. ఐఎమ్ అఫ్రైడ్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. కానీ ప్రస్తుతం అదే జరుగుతుంది, అది చెప్తున్నందుకు. సో ప్రస్తుతం మన ఇండియాలో అదే జరుగుతుంది అంటున్నారు. ద సైన్స్ ఆఫ్ పాండమిక్ ఎకనామిక్ పెరాలిసిస్ వర్ ఎవిడెంట్ ఫర్ ద లాస్ట్ 18 months ఆర్ మోర్. అర్థమవుతుందా? ద సైన్స్ ఆఫ్ ఎకనామిక్ పెరాలిసిస్. పెరాలిసిస్ అంటే అర్థం ఏంటి? పెరాలిసిస్ అంటే మన కాళ్ళు చేతులు ఆడకపోవడం కదా. అలాగే ఎకానమీకి కూడా ఒక సరైన మూమెంట్ లేకుండా ఈ ఎకానమీ సఫర్ అవ్వడం అనేది గత 18 నెలలుగా చూస్తున్నాం. ఎవిడెంట్ అంటే ఈజీలీ సీన్. ఓకే, ఎవిడెంట్ అంటే ఈజీలీ సీన్, కనిపిస్తుంది క్లియర్ గా. 18 నెలలుగా మనం చూస్తున్నాం ఎకానమీ పరిస్థితి బాగాలేదు. 18 నెలల నుంచి నెంబర్స్ మనం అనాలిసిస్ చేస్తే మనకు కనిపించేస్తుంది ఎకానమీ పరిస్థితి బాగాలేదు, పెరాలిసిస్ లో ఉంది ఎకానమీ, ఇట్స్ నాట్ మూవింగ్ ఫ్రీలీ అనే విషయం తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఐఎమ్ అఫ్రైడ్ అనేది మీకు ఎట్లా వాడాలో తెలుస్తుంది కదా. ఐఎమ్ అఫ్రైడ్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. అంటే ఇప్పుడు మనం ఎవరికైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు డిసగ్రీ విత్ సమ్మన్, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిసగ్రీ విత్ సమ్మన్, పొలైట్ గా డిసగ్రీ చేయాలి, అప్పుడు ఈ మాట చెప్తాం ఐఎమ్ అఫ్రైడ్ అని చెప్ప. ఐఎమ్ అఫ్రైడ్ అంటే నేను భయపడ్డాను అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ కమ్స్ అండ్ సేస్ ఇండియన్ ఎకానమీ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్నారు, అండ్ యూ వాంట్ టు డిసగ్రీ విత్ హిమ్, కానీ ఆ మాట అన్న వ్యక్తి కొంచెం పెద్ద ఆయన, అప్పుడు ఏమంటాం? నో అని ఒక్కసారిగా బ్లంట్ గా చెప్పకుండా, సార్ ఐఎమ్ అఫ్రైడ్, ఐ బెగ్ టు డిసగ్రీ. ఐఎమ్ అఫ్రైడ్ అంటే కొంచెం పొలైట్ గా మీ మాటతో నేను ఏకీభవించట్లేదు, విభేదిస్తున్నానని చెప్పి యూ విల్ గివ్ యువర్ డేటా పాయింట్స్. అంటే ఎవరితోనైనా మనం పొలైట్ గా డిసగ్రీ చేయాలి అనేటప్పుడు యూ కెన్ యూజ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఐఎమ్ అఫ్రైడ్. అంటే అక్కడ నేను భయపడుతున్నాను అనే మీనింగ్ కాదు, అక్కడ ఐఎమ్ అఫ్రైడ్ అని చెప్తే పొలైట్ గా డిసగ్రీ చేస్తున్నావు అని అర్థం. ఐఎమ్ అఫ్రైడ్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. దే ఆర్ లివింగ్ ఇన్ డినయల్, కానీ అదే జరుగుతుంది ఇప్పుడు. ద సైన్స్ ఆఫ్ ఎకనామిక్ పెరాలిసిస్, ఎకనామిక్ పెరాలిసిస్ సంబంధించిన ఇండికేటర్స్ అనేవి వర్ ఎవిడెంట్. ఎవిడెంట్ అంటే క్లియర్లీ సీన్, ఆబ్వియస్, కనిపిస్తున్నాయి, ఆబ్వియస్ అని అర్థం, కనిపిస్తున్నాయి. ఫర్ ద లాస్ట్ 18 months ఆర్ మోర్, గత 18 నెలలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ద క్వార్టర్లీ జీడిపి గ్రోత్ నెంబర్స్ హ్యాడ్ బీన్ ఫాలింగ్ ఫర్ ద లాస్ట్ 9 quarters బ్యారింగ్ Q4 of 2018-19. Q4 of 18-19 తప్పితే గత 9 quarters గా జీడిపి నెంబర్స్ పడుతూనే ఉన్నాయి. ఓకే, బ్యారింగ్ అంటే అది తప్పితే, అదొక్కటి కాకుండా ఎక్సెప్ట్ అని అర్థం. మిగిలిన ప్రతి క్వార్టర్ లో కూడా జీడిపి నెంబర్స్ మంత్ ఆన్ మంత్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ పడుతూనే ఉన్నాయి. హ్యాడ్ బీన్ ఫాలింగ్. అవుట్ ఆఫ్ మెనీ 4 key indicators have had me worried for the last 18 months. ఇందులో 4 ఇండికేటర్స్ నన్ను బాధ పెట్టాయి, వరీ చేసాయి, నాకు భయం కలిగించాయి. ఏంటో చూద్దాం. ఫస్ట్, నన్ను అంటే ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తికి. ద గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ ఆఫ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి had been on a constant decline except in 2018 between 2014 and 19, falling from 30.1% to 27.4%. Basically, what is GFCF? గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. మీకు చాలా సార్లు చెప్తూనే ఉన్నాను, క్యాపిటల్ అనే పదానికి అర్థం ఏంటి? మూలధనం. ఓకే, బిజినెస్ లో మెయిన్ లాంగ్ టర్మ్ వ్యూ తో ఇన్వెస్ట్ చేసే మనీని మనం క్యాపిటల్ అంటాం. లాంగ్ టర్మ్ వ్యూ తో అంటే ఒక ఎక్విప్మెంట్ కొన్నాం, ఈ రోజు ఒక ఫ్యాక్టరీకి ఎక్విప్మెంట్ కొన్నాం, అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అలా అనమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ల్యాండ్ కానీ ఇలాంటి ఎక్విప్మెంట్ కానీ ఇట్లాంటి వాటిని మనం ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి had been on a constant decline లో ఉంది. సో బేసికల్ గా జీడిపి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి ఏం చేస్తారంటే, చూడండి, there is a component called ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కార్పొరేట్స్ వాళ్ళ బిజినెస్ లో పెట్టే ఇన్వెస్ట్మెంట్, అంటే వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం కోసం పెట్టే ఖర్చును మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం.
రైట్. కన్జంప్షన్ అంటారు, ప్రైవేట్ కన్జంప్షన్ అంటారు. ప్రైవేట్ కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చు. హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చుని ప్రైవేట్ కన్జంప్షన్ అంటాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే కార్పొరేట్స్ బిజినెస్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ని, అంటే ఈ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ని, మూలధనంలో పెట్టి ఇన్వెస్ట్మెంట్ ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఈ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి మనకి? అంటే వాళ్ళ ఎక్విప్మెంట్ లో కానీ, ల్యాండ్ లో కానీ, అసెట్స్ లో కానీ వాళ్ళు పెట్టిన ఖర్చు అమౌంట్ అనమాట. అది కూడా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ జీడిపి. జీడిపి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ లో దాన్ని కూడా కౌంట్ చేస్తాం. అది జీడిపిలో 30.1% ఉండేది 2014 లో. 2019కి వచ్చేసరికి 27.4% తగ్గిపోయింది. ఒక్కసారిగా మీరు బ్రాడ్ గా ఆలోచిస్తే, జనరల్ గా ఇన్ అన్ ఎకానమీ, ఇఫ్ ద ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ మనీ ఇన్ దేర్ బిజినెస్, అంటే బిజినెస్ లో మనీని ఇన్వెస్ట్ చెయ్యట్లేదు అంటే దాని ఇండికేషన్ ఏంటి? దే ఆర్ నాట్ హోప్ఫుల్ ఆఫ్ ఏ పాజిటివ్ ఎకానమీ. అంతే కదా? మనం ఎప్పుడైనా సరే ఎకానమీ బాగుంటుంది, రోజులు బాగుంటాయి అనుకున్నప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తాం, అడిషనల్ గా ఎక్విప్మెంట్ కొంటాము, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేస్తాము, కొత్త ఫ్యాక్టరీస్ తీసుకొస్తాము, వి విల్ ఇన్వెస్ట్ మోర్ అండ్ మోర్ మనీ ఇన్ టు ద ఎగ్జిస్టింగ్ బిజినెస్. కానీ ఇక్కడ జీడిపిలో జిఎఫ్సిఎఫ్ యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది అంటే ఇట్స్ ఎ నెగిటివ్ ఇండికేటర్. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది, ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, ఉన్న బిజినెస్ కాపాడుకుందామనే మోడ్ లో వెళ్తున్నారు తప్పితే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ రావట్లేదు అనే విషయం అక్కడ ఇండికేట్ అవుతుంది. డెవలపింగ్ కంట్రీస్ generally invest heavily in fixed assets to increase aggregate demand and prepare capacities to meet future demands. ఇండియా అనేది డెవలప్డ్ నేషన్ కాదు, డెవలపింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీకి ఎప్పుడు కూడా ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఇంకా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడినంత లేదు, ఇండస్ట్రియలైజేషన్ సరిపడినంత లేదు, సో ప్రజలు కూడా ఇంకా గ్రో అవుతూ ఉంటారు. సో కాబట్టి ఫ్యూచర్ లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ పెరిగే అవకాశాలు ఉన్న డిమాండ్ ని అందుకోవడం కోసం సప్లై కూడా అదే రేంజ్ లో రావాలి. అంటే ఇటువైపు ప్యారలల్ గా బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్స్ జరగాలి. సో ఈ రోజు లెట్స్ సే ఒక 1000 టన్నుల స్టీల్ అమ్మబడుతుంది అనుకోండి. ఈ రోజుకి చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, ఈ రోజు 1000 టన్నుల స్టీల్ అమ్మబడుతుంటే ఒక 2 years డౌన్ ద లైన్ కూడా 1000 టన్నులే ఉంటుంది అని చెప్పి ఇండస్ట్రీ అనుకుంటే అది ఫూలిష్నెస్. అంటే ఇన్ ద సెన్స్, అంటే 2 years లో కూడా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఉండదనే కదా అర్థం. ఇప్పుడు ఎంత ఉందో తర్వాత కూడా అంతే ఉంటే మరి గ్రోత్ ఎక్కడ ఉన్నట్టు? సో బేసికల్ గా ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది, స్టీల్ అమ్మకాలు పెరుగుతాయి, ప్రజలు ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడతారు, బ్రిడ్జెస్ వస్తాయి, రోడ్స్ వస్తాయి, లేకపోతే ఇల్లు కట్టడాలు పెరుగుతాయి, స్టీల్ వాడకం ఉన్న ప్రతి ఒక్కటి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ వెళ్తున్న కొద్దీ స్టీల్ సేల్స్ పెరుగుతాయి. అలా భావించినప్పుడు స్టీల్ కంపెనీస్ అన్ని కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తాయి. కానీ అవి చేయట్లేదు అని అర్థం ఏంటి? దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ పాజిటివ్ సైన్స్. ఇది నెగిటివ్ అనమాట. అంటే ఉండాల్సినంతగా గ్రోత్ లేదు అనే మీనింగ్ ని ఇది ఇండికేట్ చేస్తుంది. సో డెవలపింగ్ కంట్రీస్ లో జనరల్ గా దే ఇన్వెస్ట్ హెవీలీ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు? టు ఇంక్రీజ్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ ప్రిపేర్ కెపాసిటీస్ టు మీట్ ఫ్యూచర్ డిమాండ్స్. ఫ్యూచర్ లో సడన్ గా డిమాండ్ పెరిగితే దాన్ని మీట్ అవ్వడానికి కెపాసిటీ మనకు ఉండాలి. అప్పటికప్పుడు మనం ప్రొడ్యూస్ చేయాలంటే చేయలేము కాబట్టి ముందే రెడీ చేసుకుంటారు. ఇది ఫస్ట్ జిఎఫ్సిఎఫ్ అనేది, రైట్? జిఎఫ్సిఎఫ్ అనేది ఫస్ట్ ది. సో లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ వన్, కన్స్యూమర్ డిమాండ్ ఇన్ అర్బన్ ఇండియా. అర్బన్ ఇండియాలో కన్స్యూమర్ డిమాండ్ పరిస్థితి ఎలా ఉంది? రూరల్ ఇండియా కాదు, అర్బన్ ఇండియాలో కన్స్యూమర్ డిమాండ్ ఎలా ఉంది? రైట్. Exactly a year ago, domestic car sales were on a steady decline for 9 consecutive months with a 41.09% decline in sales in August 2019. సరిగ్గా 1 year క్రితం డొమెస్టిక్ కార్ సేల్స్ అనేవి వరుసగా 9 consecutive months పడిపోయాయి. సేల్స్ పడిపోయాయి, ప్రతి మంత్ పడిపోతా ఉన్నాయి. స్టడీ డిక్లైన్ అంటే పడిపోవడం, స్టడీ అంటే స్టేబుల్ గా పడిపోవడం. ఆగస్ట్ 2019 కి 41.09% డిక్లైన్ ఉంది, పడిపోయింది. Even commercial vehicle sales were down by 39%, indicating a fall in industrial activity. కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా బాగా పడిపోయాయి. దట్ మీన్స్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది అనేది ఒక ఇండికేటర్ వస్తుంది అక్కడ. మూడో ఇష్యూ చూడండి, వీక్ ఎఫ్ఎంసీజీ డిమాండ్ ఇన్ రూరల్ ఎకానమీ. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటాం. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే మన సబ్బులు, సోపులు, మన షాంపూలు, నిత్యావసర వస్తువులు, వీటన్నిటిని కూడా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే నిత్యావసర సరుకులు, రోజు మనం వాడేవి, వీటన్నిటిని ఎఫ్ఎంసీజీ అంటారు. వీటి డిమాండ్ రూరల్ ఏరియాస్ లో తగ్గిపోయింది. డేటా ఫ్రమ్ ఇండియా రేటింగ్స్ ఇండికేటెడ్ దట్ యావరేజ్ రియల్ రూరల్ వేజ్ గ్రోత్
dropped from 11.8% in FY 13-15 to just 0.45% in FY 16-18. ఇండియా రేటింగ్స్ వాళ్ళ ఇంటికి డేటా ప్రకారం ఏం తెలుస్తుంది, రూరల్ వేజ్ గ్రోత్ అంటే వాళ్ళ యొక్క రోజు కూలీలో ఉన్న గ్రోత్ అనేది FY 13-15లో 11.8% ఉంటే 16-18కి వచ్చేసరికి 0.45% పడిపోయింది. అంటే వాళ్ళ కూలీ పెరగలేదు పెద్దగా. కూలీ పెరగకపోవడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టలేకపోతున్నారు, కాబట్టి ఖర్చులు తగ్గించుకుంటున్నారు, కాబట్టి FMCG గ్రోత్ అనేది తగ్గిపోయింది అంటున్నారు. నో వండర్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ వాజ్ బ్యాడ్లీ హిట్ లీడింగ్ టు స్లగ్గిష్ డిమాండ్. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనేది బాగా దెబ్బతినింది, దానివల్ల డిమాండ్ అనేది స్లగ్గిష్ గా ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లగ్గిష్? స్లగ్గిష్ ఎకానమీ అంటారు అంటే యాక్టివ్ గా లేదు, డల్ గా ఉంటుందని అర్థం. డిమాండ్ లేదు, స్లగ్గిష్ గా ఉంది, స్లగ్గిష్ డిమాండ్, అనుకున్నంతగా సేల్స్ అవ్వట్లేదు, స్లగ్గిష్ అలా అంటాం అనమాట. స్లగ్గిష్ అంటే నాట్ యాక్టివ్, డల్ అనే మీనింగ్స్ మనకి వస్తాయి, రైట్? సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్లగ్గిష్, స్లో మూవింగ్, ఇన్యాక్టివ్ అని అర్థం. ఇది థర్డ్ ఇండికేటర్. ఫోర్త్ ఏంటి? The 8 core sectors registered a growth of -0.2% in August 2019, indicating that there was not only an issue with the demand but also our preparedness for supply. Core sectors, 8 core sectors మనకు ఉంటాయి. ఇంకా చాలా సార్లు మనం కోర్ సెక్టర్ గురించి న్యూస్ పేపర్లో ఇండికేటర్స్ వస్తూ ఉంటాయి, మనం చదువుతూ ఉంటాము. సో అందులో 8 కోర్ సెక్టర్స్ యొక్క గ్రోత్ కూడా -0.2% ఉంది ఆగస్ట్ 2019. మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ ద ఫిగర్స్ దట్ హీఈస్ రిఫరింగ్ టు ఆర్ నాట్ ఇన్ 2020, 2019 ఫిగర్స్ రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ప్రాబ్లం అనేది COVID-19 రాక ముందు నుండే ఉంది అని ఇండికేట్ చేయడం కోసం. COVID-19 వచ్చిన తర్వాత అది అగ్రవేట్ అయింది తప్పితే ప్రాబ్లం ముందు నుండి ఉంది, అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దెబ్బ ఆల్రెడీ ఉంది, దెబ్బ మీద దెబ్బ పడింది COVID-19 వల్ల అని ఇండికేట్ చేయడం అనేది ఈ నెంబర్స్ ఇవ్వడం యొక్క ఉద్దేశం. సో పుండు ఉంది, పుండు మీద COVID-19 కారం జల్లింది, దాన్ని మనం ఏమంటాం? ఎగ్జాసర్బేట్ అంటాం, లేదా అగ్రవేట్. ఒక విషయం అనేది ఇంకా వర్సన్ అవ్వడం, మేక్ సంథింగ్ వర్స్. At a time when there should have been an acknowledgement for the problem at hand and a plan for resolution and revival, there was a game of musical chairs going on, except no one wanted to take the chair of blame. Okay, at a time, elanti time lo there should have been an acknowledgement of problem at hand. Problem ni acknowledge chesi దాన్ని ఎలా రిజాల్వ్ చేయాలి, రివైవల్ ఎలా తీసుకురావాలి అనే విషయం గురించి ప్లాన్ చేయాల్సిన టైంలో దేర్ వాజ్ అ గేమ్ ఆఫ్ మ్యూజికల్ చైర్స్ గోయింగ్ ఆన్. మ్యూజికల్ చైర్స్ గేమ్ ఏమో నడుస్తుంది, ఎక్సెప్ట్ దట్ నో వన్ వాంటెడ్ టు టేక్ ద చైర్ ఆఫ్ బ్లేమ్. కానీ ఎవరు కూడా బ్లేమ్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎవరు ఈ తప్పుకి కారణం ఎవరు, ఎకానమీ ఇలా తయారవడానికి కారణం ఎవరు అని ఒక ఆలోచన నడుస్తుంది. ఎవ్వరు కూడా మేమే కారణం, మేం చేసిన తప్పుడు పాలసీస్ వల్ల ఇలా జరిగాయని చెప్పి యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఈవెన్చువల్లీ అర్బన్ మిలీనియల్స్ వర్ బ్లేమ్డ్ ఫర్ లో ప్యాసింజర్ వెహికల్ సేల్స్ యాజ్ దే నౌ ప్రిఫర్ యాప్ బేస్డ్ టాక్సీస్ టు ఓనింగ్ కార్స్. చివరికి కార్ సేల్స్ ఎందుకు పడిపోయారా అంటే అర్బన్ మిలీనియల్స్ అంటే రీసెంట్ గా పుట్టిన వాళ్ళు, 2000s లో పుట్టిన వాళ్ళంతా, వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు యాప్ వాడుకుంటున్నారు. మనకేంటి ఉబర్ ని ఇవన్నీ వచ్చాయి కదా, ఓలా, ఈ యాప్ వాడడం మొదలు పెట్టేసి కార్లు కొనడం మానేశారు, అందువల్ల కార్ సేల్స్ పడిపోయాయి అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయడం మొదలు పెట్టారు. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ తగ్గిపోవడానికి కారణం వాళ్ళు యాప్ బేస్డ్ టాక్సీస్ వాడడము, కార్లు కొనుక్కోవడం కంటే కూడా అనేది రీజన్ కింద తీసుకుని వాళ్ళని బ్లేమ్ చేశారు. గుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వర్ సైటెడ్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఎ హెల్దీ ఎకానమీ. ఇంకొక బీజేపీ మినిస్టర్ అన్నారు, నిజంగా ఎకానమీ బాగాలేకపోతే సినిమా హాల్కి ఎంతమంది ఎందుకు వస్తారు, ఇన్ని కోట్లు సినిమాలు ఎలా కలెక్ట్ చేస్తాయని చెప్పి ఒక బీజేపీ మినిస్టర్ ఒక సందర్భంలో కామెంట్ చేశారు. అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి ఎకానమీ బాగుంది అని చెప్పి ఒక మినిస్టర్ చెప్తున్నారు. ఎర్లియర్ జవహర్లాల్ నెహ్రూ వాజ్ టు బ్లేమ్ ఫర్ ద ఎకానమీ, నౌ ఇట్ ఈస్ సెట్ టు బి అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇంతకు ముందు ఎకానమీకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలన అని చెబుతూ నెహ్రూ చేసిన దాని వల్ల ఈ ప్రాబ్లం వచ్చేదని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దేవుడు చేసిన పని వల్ల వచ్చింది, యాక్ట్ ఆఫ్ గాడ్ వల్ల వచ్చిందని చెప్తున్నారు. అంటే మనం చూస్తున్నామా, ఎకానమీ బాగాలేదు అనే దానికి కారణాలు వెతుక్కునేటప్పుడు ఒకసారి దేవుడిని, ఒకసారి నెహ్రూ గారిని, ఒకసారి మిలీనియల్స్ ని, ఒకసారి ఇలా రకరకాల వ్యక్తుల పైన బ్లేమ్ షిఫ్ట్ అవుతుంది. కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు తను చేస్తున్న తప్పుని అని ఇండైరెక్ట్ గా వెటకారంగా ఆధార్ రాస్తున్నారు.
రైట్. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పి రీసెంట్ గా ఈ పదం మనం మన నిర్మలా సీతారామన్ గారు ఈ పదం వాడారు. ఎందుకు వాడారంటే జిఎస్టీ కాంపెన్సేషన్ విషయంలో. జిఎస్టీ కాంపెన్సేషన్ స్టేట్స్ కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు కాన్స్టిట్యూషనల్ గా ఉన్న హక్కు, రాజ్యాంగ పరంగా ట్యాక్సెస్ వేసే హక్కును కోల్పోయారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది ట్యాక్స్. అందులో సో వీళ్ళు ఎంతైతే నష్టపోతున్నారో అది రీఇంబర్స్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. దట్టు విత్ అన్ ఎస్టిమేటెడ్ 14% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్. అది ఇవ్వలేని పక్షంలో అది దానికోసమే ఒక సెస్ వేశారు. సెస్ ద్వారా వచ్చిన డబ్బులతో ఇస్తున్నారు. ఒకవేళ ఇవ్వకపోతే గవర్నమెంట్ తన డబ్బులు తీసి ఇవ్వాలి అని చెప్పి మాట ఇచ్చింది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తో పాటు COVID-19 రావడం వల్ల కూడా రెవెన్యూ పడిపోయింది. సో COVID-19 ద్వారా పడిపోవడం అనేది మాకు సంబంధం లేదు, అది యాక్ట్ ఆఫ్ గాడ్. సో అది మేము ఇవ్వము, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల పడిపోయిన దానికి మాత్రమే మేము ఇస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. అప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అనే పదాన్ని వాడడం జరిగింది. No one admits that it was the botched up policy making and implementation of Modi 1.0 and Modi 2.0 that has led to all of these. ఎవ్వరూ ఒప్పుకోరు. అడ్మిట్ అంటే ఒప్పుకోవడం. ఏమని? దట్ ఇట్ వాస్ ద బాచ్డ్ అప్ పాలసీ మేకింగ్. బాచ్డ్ అప్ అంటే అర్థం ఏంటి? సరిగ్గా నడవని, సరిగ్గా చెయ్యని. బాచ్ అప్ అంటాం అంటే సంథింగ్ దట్ వాస్ నాట్ డన్, మేడ్ ఏ మెస్ ఆఫ్ అంటాం చూడండి. హీ బాచ్డ్ ఇట్ అప్ కంప్లీట్లీ, హీ మేడ్ ఏ మెస్ ఆఫ్ ఇట్, కంప్లీట్ గా డెస్ట్రాయ్ చేస్తారు. సరిగ్గా చేయలేదు, సరిగ్గా నడపలేదు అని అర్థం అనమాట. జంబులప్, రూయినప్ ఇలా ఎలాగైనా తీసుకోవచ్చు. బాచప్. ఇప్పుడు వంట చేసాం, కంప్లీట్లీ బాచ్డ్ అప్, అడ్డదిడ్డంగా చేసి టేస్ట్ పోయింది అనుకోండి, బాచప్. పాలసీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, సో యూ బాచ్డ్ అప్, రూయిన్డ్ అనే మీనింగ్ వస్తుంది. పాలసీ మేకింగ్ లో చేసిన ఈ అవకతవకలు, తప్పులు, తడకల వల్ల మోడీ 1.0, మోడీ 2.0 రెండు ప్రభుత్వాల్లో కూడా జరిగింది. తప్పుల వల్ల ఇది జరిగింది అని నో వన్ అడ్మిట్స్, ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. గైస్ ఇది కాంగ్రెస్ లీడర్ రాసిన ఆర్టికల్, సో ఆబ్వియస్లీ బీజేపీకి ఎగ్నెస్ట్ గా ఉంటుంది. ఐఎమ్ ఓన్లీ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. బిఫోర్ వి ఈవెన్ స్టార్ట్ విత్ ద రికమెండేషన్స్, లెట్స్ అనలైజ్ వేర్ వి స్టాండ్ ఎట్ ద మూమెంట్. ఓకే, ఇవన్నీ ఓకే. అసలు టైటిల్ ఏం చెప్తుంది? రివైవింగ్ ది ఎకానమీ అంటుంది. ఓకే, ఎకానమీని రివైవ్ చేయాలంటే మరి సలహాలు ఇవ్వాలి కదా. ఇప్పటి వరకు సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు. సో సలహాలు ఏంటి? బిఫోర్ వి ఈవెన్ స్టార్ట్ విత్ ద రికమెండేషన్ స్టార్ట్ చేసే ముందు లెట్స్ అనలైజ్ వేర్ వి స్టాండ్ ఎట్ ద మూమెంట్. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో చూద్దాం. ద ఇన్వెస్ట్మెంట్ ఎపిటైట్ ఆఫ్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఈజ్ లో, అర్బన్ కన్జంప్షన్ ఈజ్ లో. అర్థమవుతుందా? ఎపిటైట్ అంటే ఆకలి. ఇన్వెస్ట్మెంట్ ఎపిటైట్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్ చెయ్యాలి అనే ఆలోచన తగ్గిపోతుంది జనాల్లోకి. డబ్బులు చేతిలో దాచుకుందాం అనుకుంటున్నారు తప్పితే నో వన్ ఈజ్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ మనీ, రైట్? అండ్ అర్బన్ కన్జంప్షన్ కూడా తక్కువ ఉంది. కన్జంప్షన్ అంటే బాగా అవసరమైన కొంటున్నారు తప్పితే అవసరం లేదు అనుకుంటే కొనట్లేదు, అన్ని వాయిదాలు వేసుకుంటున్నారు. దెర్ ఈస్ కాంట్రాక్షన్ ఇన్ ద 8 కోర్ సెక్టర్స్. అన్ని కోర్ సెక్టర్స్ లో కూడా కాంట్రాక్షన్ ఉంది, రైట్? ఇండికేటింగ్ దట్ ఈవెన్ ఇఫ్ డిమాండ్ పిక్స్ అప్, వీఆర్ నాట్ వెల్ ప్లేస్ టు మీట్ దోస్ డిమాండ్స్. అంటే హౌస్ హోల్డ్స్ నుంచి డిమాండ్ పెరిగినా ఇమీడియట్ గా డిమాండ్ ని అందుకునేలాగా కెపాసిటీస్ లేవు, సప్లై లేదు. ఎందుకంటే సప్లై కూడా పడిపోతుంది ఒక పక్క, డిమాండ్ కూడా పడిపోయింది ఒక పక్క. ఇప్పుడు సడన్ గా డిమాండ్ పెరిగినా ఆ డిమాండ్ అందుకునేంత సప్లై కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ద ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఈజ్ ద రూరల్ ఎకానమీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేవింగ్ గ్రేస్ అంటే ఇన్ని పరిస్థితులు బాగాలేదు, ఈ టైంలో ఒకే ఒక్కటి గ్రేస్ అంటే పరువు నిలబెట్టేది అన్నట్టు, ద రిడీమింగ్ గ్రేస్. ఓకే, ఒకే ఒక్కటి మనకి మొహం. ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఒక వరుసగా 3 మ్యాచ్లు ఆడేసి ఓడిపోయింది అనుకోండి, 5 మ్యాచ్లు సిరీస్ అవుతుంది, 3 మ్యాచెస్ ఓడిపోయింది. ఇక నెక్స్ట్ 2 అన్నా గెలిస్తే కొంచెం పరువు నిలబెట్టుకుంటాం. అట్లీస్ట్ దట్స్ ది సేవింగ్ గ్రేస్. గ్రేస్ అంటే మన గౌరవం, మన గౌరవాన్ని కాపాడుకునేది అనే సెన్స్ లో మీరు తీసుకోవచ్చు. రిడీమింగ్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. ఓకే, దాని అర్థం అదనమాట, సేవింగ్ గ్రేస్ అని చెప్పంటారు. ఒక గుడ్ క్వాలిటీ, అన్ని బ్యాడ్ లో ఒక గుడ్ క్వాలిటీ, ఇన్ని బ్యాడ్ లో కనీసం ఏదన్నా ఉంది అని చెప్పేటప్పుడు మనం ఈ పదం వాడతాం. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి గురించి మాట్లాడాలి, ఒక అబ్బాయి గురించి మాట్లాడాలి, అన్ని బ్యాడ్ క్వాలిటీస్ అని చెప్తూ ద ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఈజ్ అని చెప్పి వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీ మాట్లాడాలనుకోండి, అప్పుడు ఈ పదం ఈ రకంగా వాడతారు. ఇప్పుడు అన్ని బాగాలేవని చెప్తూ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటి? రూరల్ ఎకానమీ. రూరల్ ఎకానమీ మాత్రమే బాగుంది, ఎందుకంటే అగ్రికల్చర్ మాన్సూన్ బాగుంది, బౌంటిఫుల్ హార్వెస్ట్ వచ్చింది, అంటే పంటలు బాగా పండాయి. బౌంటిఫుల్ అంటే ప్లెంటీ, చాలా ఎక్కువ. హార్వెస్ట్ అంటే ఈల్డ్, మన పంటలు బాగా పండాయి, అందువల్ల బాగుంది. రూరల్ డిమాండ్ హ్యాస్ బీన్ బెటర్ దాన్ అర్బన్ డిమాండ్. రూరల్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, అంటే రూరల్ ఏరియాస్ లో ఎకానమీ మంచి యాక్టివ్ గా ఉంది.
థ్యాంక్స్ టు సర్ప్లస్ మాన్సూన్ కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ రావడం ఒకటి కారణం, అండ్ హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్ త్రూ మన్రేగా వేజెస్ ద్వారా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, దీని ద్వారా వచ్చిన వేజెస్ వల్ల కూడా డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? ఇన్కమ్ దట్ ఈస్ రెడీ టు బి డిస్పోజ్డ్ అంటే ఖర్చు పెట్టదగ్గది, అంటే మన ఖర్చులు పోగా మిగిలిందని డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. లెట్స్ సే మనకి 1000 రూపీస్ ఇన్కమ్ వచ్చింది, 500 రూపీస్ ఖర్చులకు పోయాయి. సో 500 రూపీస్ ఖర్చులకు పోతే మిగిలిన 500 ఏమవుతుంది? డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది. సో ఈ వేజెస్ పెరిగాయి అనుకోండి, 1000 2000 అయింది అనుకోండి, కొన్ని ఖర్చులు 750 అయినా సరే, 750 ఖర్చులు అయినా సరే 1250 డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుంది. అలా అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఖర్చులకి మన దగ్గర రెడీగా ఉన్న మనీ, డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటేనే కదా మనం ఖర్చు పెడతాం. బేసిక్ నెసెసిటీస్ అనేవి ఎలాగో పెడతాము, దాని తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంటే వి విల్ స్పెండ్ లిటిల్ మోర్. అది పెరగడం వల్ల ఏమవుతుందంటే రూరల్ ఎకానమీ అనేది బాగుంది అంటున్నారు. ఇప్పుడు వే ఫార్వర్డ్ ఏంటి? ఇప్పుడు మనం ఈ ఆదరిస్తున్న సలహాలు ఏంటో చూద్దాం. సో ఇప్పటి వరకు చెప్పిందంతా బ్లేమ్ గేమ్, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, ఈ కారణాల వల్ల ఇలా అయిందని చెప్తూ వచ్చారు. దానికి నెంబర్స్ అనేవి ఆయన రీజన్స్ కింద ఈ నెంబర్స్ అన్ని చెప్పడం జరిగింది, చూపించారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వే ఫార్వర్డ్ ఎలా ముందుకు వెళ్ళాలి? పాలసీ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అరౌండ్ 3 థింగ్స్ నీడ్ టు బి గివెన్ ఎ లాంగ్ హార్డ్ థాట్. 3 విషయాల మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి పాలసీ మేకింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఏంటవి? ఫస్ట్, ది అర్బన్ ఎకానమీ హ్యాస్ టు గెట్ రన్నింగ్. అర్బన్ ఎకానమీ మీద ఫోకస్ చేయాలి. ఓకే, investment needs to go up, and this has to be driven by private and household investments, since the contribution in capital formation by the government and the public sector is only 24%. గవర్నమెంట్ క్యాపిటల్ సెక్టర్ నుంచి, ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ నుంచి క్యాపిటల్ ఫార్మేషన్ ఓన్లీ 24%. రిమైనింగ్ అంతా కూడా ప్రైవేట్ సెగ్మెంట్ నుంచి రావాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? లాంగ్ టర్మ్ అసెట్స్ ని బిల్డ్ చేయడం, అంటే ల్యాండ్ కానీ ఎక్విప్మెంట్ కానీ బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేయడం, దాన్ని గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటారు. రైట్, దాంట్లో గవర్నమెంట్ యొక్క రోల్ అనేది 24%. ఇంకా రిమైనింగ్ అంతా కూడా కార్పొరేట్స్ చేయాలి. అది చేయాలి అంటే వాళ్ళు ప్రైవేట్ కన్జంప్షన్ ఇన్వెస్ట్మెంట్ అనేది డ్రైవ్ చేయాలి. అది డ్రైవ్ చేసేలాగా చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి గో అప్ అవ్వాలి, పెరగాలి. అండ్ దే హ్యావ్ టు బి డ్రివెన్ బై ప్రైవేట్ అండ్ హౌస్ హోల్డ్ ఇన్వెస్ట్మెంట్. హౌస్ హోల్డ్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అంటున్నాను. సో గవర్నమెంట్ స్పెండింగ్ అలోన్ వోంట్ హెల్ప్. గవర్నమెంట్ ఒక్కటే స్పెండ్ చేస్తే పని అవ్వదు, ప్రైవేట్ స్పెండింగ్ అనేది పెరగాలి అని చెప్తున్నారు. క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడం అనేది నీడ్ ఆఫ్ ది అవర్. బేసికల్ గా పెరగాలి అని చెప్పారు, కానీ ఎలా పెరగాలి, ఎందుకు పెరుగుతుంది అనేది ఆయన రాయలేదు. సో సొల్యూషన్ ఇచ్చేటప్పుడు ఇది పెరగాలి, అది పెరగాలి అని చెప్పడం ఈజీ, అది ఎలా పెరిగేలా చేస్తాం అనేది రాయలేదు ఇక్కడ. సెకండ్ ఏంటి? క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద అవర్. అన్ఎంప్లాయ్మెంట్ పీక్ లో ఉంది కాబట్టి జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవ్వాలి. జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవ్వాలన్నా సరే బిజినెసెస్ అనేవి ఎక్స్పాండ్ అయితేనే జాబ్స్ క్రియేట్ అవుతాయి. సెకండ్, ద రూరల్ గ్రోత్ మోడల్ నీడ్స్ టు బి సస్టైనబుల్. రూరల్ గ్రోత్ మోడల్ అంటే ఈ రోజు రూరల్ లో మనకి ఇప్పుడు గ్రోత్ కనిపిస్తుంది. ఎందుకు? మన్రేగా వేజెస్ పెరిగాయి, వర్షాలు బాగా పడ్డాయి, ప్రజల చేతుల్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెడతారు, గ్రో అవుతుంది, బానే ఉంది. బట్ ఇట్ హ్యాస్ టు బి సస్టైనబుల్ అంటే అది కొనసాగాలి. ఈ రోజు ఉండి రేపు పోయేలాగా ఉండకూడదు, 3 నెలలు ఉండి తర్వాత పోయేలాగా ఉండకూడదు, కొనసాగాలి. Increasing disposable income may work in the short term, but it would be more sustainable to increase job opportunities at the rural level and strengthen మన్రేగా. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగింది, టెంపరీగా పెరిగింది, ఎందుకంటే మన్రేగా కింద నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెంచారు. మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద పల్లెటూర్లలో 100 రోజులకి తగ్గకుండా 10 దినాలు కల్పించాలి అనేది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దానికి మినిమం వేజ్ ఎంత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు ఫిక్స్ చేస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రేంజ్ ఇస్తుంది, దాంట్లో స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ఒక ఫిక్స్ చేస్తాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు కాబట్టి 10 దినాలని పెంచారు. మన్రేగా కింద వచ్చే 10 దినాలను పెంచడం వల్ల రూరల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పని దొరుకుతుంది, ఎడిషనల్ వర్క్ దొరుకుతుంది. ఎడిషనల్ వర్క్ వల్ల చేతిలో ఇన్కమ్ పెరిగింది. ఇన్కమ్ పెరగడం వల్ల రూరల్ డిమాండ్ అనేది ఇంప్రూవ్ అయింది అని చెప్తున్నారు. అయితే ఎన్ని రోజులు ఎలా కంటిన్యూ చేయగలుగుతారు? చేయలేరు. మన్రేగా మళ్ళీ ఆపేస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అందుకని రూరల్ లో జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేలాగా చూడాలి. ఒకవేళ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేకపోయినా, దాని 10 దినాలు అయిపోయినా సరే వాళ్ళకి వేరే పని దొరికేలాగా అవకాశాలు కల్పించేలాగా ప్రభుత్వం ఆలోచన చెయ్యాలి. అలాగే మన్రేగాని ఇంకా స్ట్రెంథెన్ చేయాలి అంటున్నారు. ఇది సెకండరీ. థర్డ్,
there needs to be a massive push on infrastructure spending to boost the core sector demand and generate jobs. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ విషయంలో ప్రభుత్వం మ్యాసివ్ పుష్ చేయాలి, చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలి. బ్రిడ్జెస్, డ్యామ్స్, రోడ్స్ ఇట్లాంటివన్నీ కూడా బాగా పెట్టినప్పుడే ఏమవుతుంది చూడండి, ఒక్కసారిగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ అవుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పికప్ అయినప్పుడు దానికి అనుకూలమైన, దానికి రిలేటెడ్ రంగాలు ఏంటి, మనకి సిమెంట్ కానీ, స్టీల్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో కోర్ సెక్టర్ లో గ్రోత్ రావాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయాలి. సో చేసినప్పుడు ఆటోమేటిక్ గా సిమెంట్ డిమాండ్ పెరుగుతుంది, స్టీల్ డిమాండ్ పెరుగుతుంది, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్ సెక్టర్స్ అన్ని కూడా ఒకసారిగా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. అసంఘటిత రంగం కన్స్ట్రక్షన్ సెక్టర్ లోనే మెజారిటీ ప్రజలకి ఉద్యోగాలు అనేవి లభిస్తూ ఉంటాయి. ఉపాధి కోసం వాళ్ళు మళ్ళీ సిటీస్ కి వస్తారు, మళ్ళీ వర్క్ చేయడం మొదలు పెడతారు. Extending Manrega to cities and towns will also attract migrant workers to move to the cities again. మన్రేగా అనేది ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ కి మాత్రం ఇస్తాం. అర్బన్ ఏరియాస్ కి కూడా మన్రేగాని ఎక్స్టెండ్ చేయడం వల్ల కూడా వీళ్ళంతా మళ్ళీ సిటీస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా రివర్స్ మైగ్రేషన్ జరిగింది. ప్రజలంతా వర్కర్స్ అంతా కూడా మనకి అప్పుడు అనుకున్నాం కదా, వీళ్ళంతా కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళంతా కూడా ఊర్లకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఊర్లలో వాళ్ళకి పని కల్పిస్తున్నారు రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద. వాళ్ళకి సిటీలో కూడా కల్పిస్తే మళ్ళీ ఇటువైపు వస్తారు. ఇటువైపు వస్తే వాళ్ళకి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కి, వివిధ ఇండస్ట్రీస్ లో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. లేబర్ షార్టేజ్ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి. లాస్ట్, విత్ ఎ ఫోకస్ ఆన్ డిమాండ్ జనరేషన్, సప్లై ఇష్యూస్ నీడ్ టు బి సార్టెడ్. సప్లై సైడ్ ఇష్యూస్ అన్ని కూడా సార్ట్ అవుట్ చేయాలి. డిమాండ్ అనేది జనరేట్ చేసే ఫోకస్ పైన మనం ఉన్నాం కాబట్టి, రైట్. ఇప్పుడు ఒకవేళ డిమాండ్ పెరిగిన తర్వాత దానికి తగ్గట్టుగా సప్లై లేని పరిస్థితి ఉండకూడదు. ఈ రోజు డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి సప్లై తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాయి కంపెనీస్ అన్ని. ఒక నెల 2 నెలల్లో డిమాండ్ పికప్ అయ్యి ప్రజలు అన్ని వస్తువులు కావాలని కోరుకునే రోజులు వచ్చినప్పటికీ కంపెనీస్ అవి సప్లై చేసేలాగా ఉండాలి. సో సప్లై సైడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ట్ అవుట్ చేసుకోవాలి. The 8 core sectors that have shown contraction would need structural reforms to bring them back on track. ఈ 8 core sectors ఏవైతే ఉన్నాయో కాంట్రాక్షన్ చూపించండి, తగ్గిపోయాయి, కుచించుకుపోయాయి, అవన్నీ కూడా స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి వాటిల్లో, టు బ్రింగ్ దెమ్ బ్యాక్ ఆన్ ట్రాక్, వాటిని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావడానికి. రైట్. సో ఓవరాల్ గా ఆర్టికల్ అంత బ్యూటిఫుల్ గా ఏమీ లేదు. ఈ ఇచ్చిన సలహాలు ఏవి కూడా ఫుల్ ప్రూఫ్ గా లేవు, పైన ఉన్నాయి తప్పితే డీటెయిల్డ్ గా ఇవ్వలేదు. బట్ ఎనీవే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ చదవడం అనేది ఎప్పుడు మనకు హెల్ప్ చేస్తుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ బిల్డ్ పర్స్పెక్టివ్స్. ఏదైనా మనం విషయం గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఎత్తి చూపాలి. ఈయన అదే చేశారు ఇక్కడ, కీ ఇండికేటర్స్ అని చెప్తూ ఇక్కడ అంతా కూడా సమస్యలు ఎత్తి చూపారు. సమస్యలు ఎత్తి చూపి కొంచెం ఎవరి వల్ల ఎందువల్ల అని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత దాని నుంచి బయటపడడానికి ఏం చేయాలి, వే ఫార్వర్డ్ అని చెప్పి ఇక్కడ ఇవి రాశారు. సో ఇట్లా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చే ముందు ఫస్ట్ సమస్యను ఎత్తి చూపి తర్వాత దాని కారణాలు అనేవి అనాలిసిస్ చేసి తర్వాత సొల్యూషన్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎస్సే. ఓకే, యూ ఎస్టాబ్లిష్ ద ప్రాబ్లం, అనలైజ్ ద రీజన్స్ ఫర్ ఇట్ అండ్ దెన్ గివ్ సొల్యూషన్స్. సో ఈ రకంగా కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎస్సే రైటింగ్ లో మీకు మార్క్స్ అనేవి బాగా పడతాయి, అలవాటు అవుతుంది. సో దీస్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ ఎక్కువగా చదువుతూ ఉండాలి. ఓకే, ఎకానమీ అనేది కొంచెం అందరూ డిఫికల్ట్ గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ కాబట్టి ఐ ఆల్వేస్ టెండ్ టు పికప్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎకానమీ. రెగ్యులర్ ఆర్టికల్స్ అనేవి ఎవరు చెప్పినా అర్థమవుతాయి, ఎకానమీ కొంచెం డీటెయిల్డ్ గా నేను చెప్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఐ ట్రైడ్ మై బెస్ట్. ఓకే, ఇప్పుడు కూడా చూసుకోండి, మనకి నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, జీడిపికి సంబంధించిన ఇవి కొన్ని పదాలు మీకు ఎప్పుడు మైండ్ లో ఉండాలి. జీడిపి అంటే తెలియాలి, జీడిపిలో ఏమేమి ఉంటాయో తెలియాలి, ఇన్ఫ్లేషన్ అంటే తెలియాలి, అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ మీద అవగాహన ఉండాలి. ఇవి చాలా కామన్ గా ఈ మూడు మనకి అవగాహన ఉంటే న్యూస్ పేపర్స్ లో వచ్చే మెజారిటీ ఎకానమీ ఆర్టికల్స్ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ఫ్లేషన్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఎకానమీని ఎలా ఇంట్రెస్ట్ చేస్తాయి, ఆర్బీఐ తీసుకునే ప్రతి నిర్ణయం ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ప్రభావితం చేస్తుందనే విషయం మీద మనకి గ్రిప్ ఉండాలి. సిమిలర్ గా జీడిపి అంటే ఏంటి, జీడిపిలో ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, ఏవి పెరిగితే జీడిపి పెరుగుతుంది, ఏవి తగ్గితే జీడిపి తగ్గుతుంది, జీడిపిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆస్పెక్ట్స్ ఏంటి అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. సో అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను త్రూ ఆల్ దీస్ ఆర్టికల్స్. రైట్. అండ్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ అవర్ కోర్సెస్ 15th సెప్టెంబర్ లోపు జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ నేను 5,000 తగ్గించాను ఫీజు. అండ్ ఆల్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ ఫర్ యూపీఎస్సీ కూడా
7,000 ఉండేవి కాస్త 5,000 తీసుకొచ్చేసాను, అంటే 2,000 తగ్గించేసాను. 16th నుంచి మళ్ళీ నార్మల్ ప్రైసెస్ వచ్చేస్తాయి. సో జాయిన్ బిఫోర్ 15th of September. ఆల్సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఫుల్ ప్రోగ్రామ్ రావాలనుకునే వాళ్ళు 8,000 ఉండేది ఫీజు, దాన్ని మళ్ళీ 6,000కి తగ్గించాను. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15th September. నా ఇంగ్లీష్ కోర్స్ జాయిన్ అవ్వాలంటే 3,000 రూపీస్కి హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.